వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, కాశీ మజిలీ కథలు ఇవి కూడా మనము సిరీస్ వైజ్ గా వెళ్తూ ఉన్నాం కదా. ఒక ఎపిసోడ్ ఈ రోజు రాముణ్ణి కుక్కని చేసేసాడు కోయివాడు. అప్పుడు ఈ కుక్క అయిపోయిన రాముణ్ణి వెంట పెట్టుకుని ఈ కనకవల్లితో పాటు, అంటే ఈ కొత్త పెళ్లి కూతురుతో పాటు బయలుదేరారు. కోయివాడు రాముణ్ణి కుక్కని చేసేసాడు. ఇప్పుడు కొత్తగా అతను పెళ్లి చేసుకున్న కనకప్రభతోటి ఈ కుక్కను కూడా చేత్తపుచ్చుకుని కోయివాడు నగరానికి బయలుదేరాడు. అంటే ఈ అడవిలోనే ఉంటే వీళ్ళ పద్ధతులు అమ్మాయికి తెలియదు కాబట్టి అమ్మాయి వాడిని అట్లా ప్రేరేపించింది అనమాట. నీ ఇక్కడే ఉన్నామనుకో, నా భర్త నువ్వు కుక్కని చేసావు, పోనీ బాగానే ఉంది, మీ ఆవిడని ఏం చేస్తావు, వాళ్ళతోటి నేను ఇమడలేను కాబట్టి తనే చెప్పింది పద వెళ్ళిపోదామంది. అయితే ఈ వెళ్ళే దారిలో ఏం చేసిందంటే వాడితో కబుర్లు చెప్తుంటే వాడు ఎక్కడో మైమరిచిపోయి, మనం బాగా కబుర్లు చెప్తే అవతల వాళ్ళ మైమరిచిపోయి ఏదో నిజాలు చెప్పేస్తారు. ఈ హేలా నగరం అని ఒక నగరం ఉంది వంగదేశంలో. ఆ నగరంలో ఒక సత్రంలో ఒక బైరాగు ఉన్నాడు. ఆయన దగ్గర మంత్రపు బియ్య పక్షింతలు ఉంటాయి, అవి గనక చల్లితే ఈ కుక్క మనిషి అవుతాడని చెప్పాడు. ఓహో, విషయం చెప్పేశాడు. శిష్యం చెప్పేశాడు, నువ్వు కుక్కని చేసావు, వీడు ఎప్పటికి మనిషి అవుతాడు, అలా ఏదో అడిగింది. 4-5 ప్రశ్నలు అడిగేసరికి ఏదో సందర్భంలో మైమరిచిపోయి వాడు ఆ నిజం చెప్పేశాడు. ఆ అమ్మాయి అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు హేలా నగరం వెళ్ళాలి. హేలా నగరంలో సత్రంలో ఎవరో ఒక బైరాగి ఉంటాడు, ఆ సత్రము ఆ బైరాగిని వెతుక్కోవాలనుకో, మంచినీళ్ళు కావాలని అడిగింది. కావాలంటే ఇది ఏం చేశాడు, ఒక చిన్న దారి బాట మధ్యలో అక్కడ ఒక నుయ్యి ఉంది, ఆ నువ్వు దగ్గర ఏమైనా చేదుందేమో చూద్దాం పదమన్నాడు. ఏ అమ్మాయి కుక్క కోయవాడు ముగ్గురు ఆ నుయ్యి దగ్గరికి వెళ్ళారు. నువ్వు దగ్గరికి వెళ్తే బావిలో చేదలేదు, నీళ్లు కనపడుతున్నాయి, దాహం వేస్తుంది. ఎలా అంటే ఆ నీళ్లు కొంచెం చేతికి అందేలాగా ఉన్నాయి. వర్షాకాలం మన ఊళ్ళల్లో కూడా నీళ్ళు చేతికి అందేలాగా ఉన్నాయి నీళ్లు. నువ్వు ఇంత పొడుగాటి వాడివి, ఇంత పొడుగు చేతులున్నాయి, పైగా నీకు మాయాలు మంత్రాలు అన్ని బోల్డని వచ్చు కదా, చక్కగా అరిచేత్తో ఇట్లా దోశలతో తీయి అంది. అనేసరికల్లా నేను వంగితే పడిపోతానేమో అన్నాడు. ఎందుకు, నేను వెనకాల నుంచి నీ కాళ్ళు పట్టుకోను అని చెప్పేసరికల్లా సరే వీడేం చేశాడు, నిటారుగా నుంచున్నవాడు బావిలోకి వంగాడు. కొంచెం వంగితే అందలా ఇంకా 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 వంగంగానే ఈ అమ్మాయి ఏం చేసింది, వాడికి కత్తులు పల్లెటూరు వాళ్ళు కదా, ఏదో చిన్న పిడివాకులు ఉంటాయి, ఠాకీమని వీపులో పొడిచేసి. ఇప్పుడు వాడు ఎదురుకుండా ఉన్నవాడిని అమ్మాయి ఏం చేయలేదు, వాడు పెద్ద ఆజానుబాహు బలశాలి. వంగి ఉన్నప్పుడు వెనకాల ఏం జరుగుతుందో వంగిన వాడికి కనపడు. వచ్చేసి వాడిని నూతులోకి తోసేసి ఈ కుక్క తన భర్త ఉన్నాడు కదా, ఈ కుక్క అయిపోయాడు, వాడిని పుచ్చుకుని పరుగు అక్కడి నుంచి కోయివాడి నుంచి తప్పించుకుని ఇంకా బాగా ముందుకెళ్ళి ఏమనుకుందంటే, ఇంత అందంగా ఉండటం వల్ల కదా నేను ఇలా తయారయ్యాను, వీడికి దొరికిపోయాను, ఈ రూపం ఇట్లా కనపడకూడదు. అమ్మాయి రాజకుమారి, పైగా 18-19 సంవత్సరాల పిల్ల, అందమైన పిల్ల కనపడుతోంది, యుక్త వయసు, మొహం మెరిసిపోతూ కనిపిస్తుంది. ఏం చేసింది, ఆ బావి చుట్టుపక్కల ఏదో మట్టి ఉంటే కాస్త మట్టి మొహానికి పూసుకుని కోయవాడు వాడికి పైగుడ్డ అవన్నీ ఉన్నాయి, వాటిని కట్టుకుంది. ఏవో పిచ్చి బట్టల్లాగా కనపడేలాగా ఉండి మొహానికి మసి పూసుకుని ఈ కుక్కను చేత్తో పుచ్చుకుని, ఎవరో బిచ్చగత్తె వాళ్ళ పిల్ల కుక్కను పుచ్చుకుని వెళ్తోందనే సినిమా చూపించేలాగా కనపడుతూ వెళ్ళిపోయింది. మనకి తప్పించుకోవాలి, ఆ పిల్ల తెలివైందనమాట. అందంగా కనపడితే వీడి తప్పించుకుంటే ఇంకొకటి దొరుకుతాడు, ఎవడో ఒకడు ప్రాణం తీయటానికి. మధ్యలో భర్త ఏమో కుక్క అయిపోయాడు. సరే ఆ కుక్కను చేత్తో పుచ్చుకుని ఆ హేలా నగరం ఎక్కడుందో, అందులో బైరాగ్ ఎక్కడున్నాడో, సత్రం ఎక్కడుందో వెతుక్కుంటూ నడవటం మొదలుపెట్టింది. వీడి కథ ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఆగినప్పుడు ప్రవరుడి కథ. అయ్యో మరి ఇప్పుడు కనకప్రభ ఏమైంది, ఆ కుక్క ఏమైందంటే, కుక్క ఏమైంది కనకప్రభ ఏమైందో పక్కన పెట్టి వీళ్ళలో 4వ వాడు ఇంకొకడు ఉన్నాడు. మనం వారా చెప్పాం కాదు, మూడో వాడు ప్రవరుడు. ఇతను రాముడు కదండి, కుక్క అయిపోయింది. వసంతుడు రాముడు అయినా ఇప్పుడు ప్రవరుడి కథ చెప్దాం. ఓకే. ఈ ప్రవరుడు ఎవరు, బ్రాహ్మణ యువకుడు, పురోహితుని కుమారుడు. వీరికి ఏంటంటే రత్నాలు అవి చూడడం, రత్నాలు పరీక్ష చేయటం, జాతి రాళ్ళని గుర్తుపట్టడం లాంటివి తెలుసు. కొద్దిగా మితభాషి, జాగ్రత్తగా మాట్లాడతాడు, ఏ పరిస్థితుల్లోనూ తొందరపడి మాట్లాడు. అలాంటి ఈ ప్రవరుడు పడమటి దిక్కుకి ఉన్న కొమ్మని ఎక్కాడు. నడిచి వెళ్ళాడు. 3 రోజులకే ఆ కొమ్మ ఎండైపోతే కొమ్మ ఎక్కడ దాకా ఉందో తెలుసుకుని వెనక్కి వద్దాం అనుకున్నారు కదా, ఇప్పుడే కదా వచ్చాం, ఎందుకు అనవసరంగా ఇక్కడ వెనక్కి వెళ్ళిపోవటం ఎందుకు, ఏమిటో ఇక్కడ వింతలు చూద్దామని ఆ కొమ్మ దిగేశాడు కిందకి. అక్కడికి ఆగిపోయింది. దిగితే ఏదో ఒక దారి వెళ్తుంది. అక్కడ ఉన్న వింతలు విడ్డూరాలు తెలుసుకోవాలంటే నడవందే ఎలా కుదురుతుంది. ఆ నడిచిపోతుంటే ఒక సన్నటి దారి గుండా వెళ్తే ఒక విశాలమైన ఎడారిలాగా కనపడుతోంది.
ముందుకెళ్ళేసరికల్లా ఒక దొంగల గుంపు ఆ వైపు వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే వీడిని పట్టేసుకుని వీడి మెళ్ళో గొలుసులు, చేతులకి ఏవో ఉంగరాలంటే విలువైనవన్నీ తీసేసుకుని కట్టు బట్టలతోటి మిగిల్చారు. వీళ్ళందరికీ దట్టిల్లో కొంత డబ్బులు ఉన్నాయి, వాళ్ళు చాలా తెచ్చుకున్నారు కదా సొత్తు, మొత్తం లాగేశారు దొంగలు. ఈ కుర్రాడు ఖాళీ ఒటి చేతులతోటి మిగిలాడు. వీడు ముందే బ్రాహ్మణ యువకుడు, కత్తి కటారు ఏమీ లేదు వీడి దగ్గర, ఏం లేవు, ఉన్న విలువైన వస్తువులన్నీ పోయినాయి. సరే ఇంక ఏం చేస్తాడు, సరే చూద్దాం ఏదైనా దగ్గరలో ఊరుందేమో, ఏ బ్రాహ్మణుల ఇల్లు దొరకపోతుందా, ఎక్కడో చోట అన్నం దొరకపోతుందా అని నడుచుకుంటూ పోయాడు. ఒక ఊళ్ళోకి చేరాడు. ఏదో పెద్ద నగరమే అది, అంటే మరీ టౌన్ లాగా ఉందన్నమాట. అవి వెళ్తూ ఉంటే చీకటి పడిపోయింది, ఆహారం దొరకలేదు, ఆకలేసేస్తోంది. ఈ లోపల ఏమైందంటే అక్కడ ఒక గుర్రాల శాల కనపడింది. కొంచెం గైర్ఘనంగా ఉందన్నమాట. ఆ గుర్రపు శాలలో పడుకోవటానికి దానికి మంచాలలాగా ఉన్నవి అవి కనపడుతున్నాయి. సైనికులు పెద్దగా ఎవరు లేరు. చల్లగా ఆ గుర్రపు శాలలో ప్రవేశించి ఓ పక్కన పడుకున్నాడు. కాస్త ఎత్తుగా ఉన్న బల్ల మీద పడుకునేసరికల్లా ఆకలిస్తుంది, బాగా నిద్రపట్టలేదు. అటు ఇటు పొలుతున్నాడు. మనకు కూడా ఆకలితో ఉంటే నిద్ర పట్టదు. ఆ కళ్ళు తెరిచి చూసి అట్లా చూస్తూ ఉంటే అది ఎట్లా ఉందంటే కొంచెం అమావాస్యకి దగ్గర పడిన రోజులు, రేపే అమావాస్య బహుశా, చీకటిగా ఉంది. తెల్లవారి 3 అది అయ్యేసరికల్లా అంత వెర్రి చీకటిగా ఉండదు కదా, కొద్దిగా వెలుగు రేఖలుగా కొంచెం తెలుస్తూ ఉంటుంది. ఈ గుర్రపు శాలని ఆనుకుని ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, కలర్ఫుల్గా కనిపిస్తోంది గోడ. ఇతను ఏ అంతఃపురమో అయ్యి ఉంటుందని భావించాడు. దాని మీద నుంచి సడన్గా ఒక ఇనప గొలుసు టంగమని బయట, రాత్రిపూట టంగ్ టింగ్ అంటే వినపడుతుంది మనకి, మెలకుగా ఉన్నవాడికి ముందే వినిపిస్తుంది. ఏదో గొలుసల్లే పడింది, ఇనప కుక్కెం మోగిన శబ్దం వస్తోంది. ఏమిటా అని చూస్తే ఆ ఇనప గొలుసు పుచ్చుకుని ఒక అమ్మాయి కిందకి దిగి వచ్చింది. ఒక 16-18 ఏళ్ళు ఉంటాయి, చక్కగా నైస్గా ఉన్న ఆడపిల్ల దిగి రావడం అతను చూస్తూనే ఉన్నాడు. చక నడుచుకుంటూ వచ్చేసింది. పద అని వీడిని లేపింది. ఏమిటి నన్ను లేపుతోంది, ఎవర్రా ఇది, దానికి అర్థం కాలేదు. ఆ అమ్మాయి ఏం చేసింది, వీడిని పద అని ఆ పక్క నుంచి 2 గుర్రాలను చేత్తో పుచ్చుకొచ్చింది. ఓ గుర్రం దానికి గబగబా ఎక్కువ వెళ్దాం అంది. ఎక్కమంటోందని తెలిసింది కదా, ఎక్కేసాడు. చూద్దాం ఏమవుతుందో అని. ఇద్దరు కలిసి స్వారీ చేసుకుంటూ పోయి, ఆ అమ్మాయి ఎటు వెళ్తే అటు వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి వెనకాల పడి వెళ్ళగా ఆ మధ్యలో అమ్మాయి అడిగింది, నిన్న రాత్రి ఎవరో ఒక ఆవిడ ఒక గణికి వచ్చిందిట, చాలా గొప్పగా సంగీతం నేర్చుకుంది, ఆ సంగీత విద్యను పరీక్షించమని మా నాన్న నన్ను పిలిచాడు, తలనొప్పని తప్పించుకున్నాను, నీకు కూడా వచ్చిందా ఏమిటి ఈ సమస్య అని అడిగింది. అన్నాడు. రాలేదు అన్నట్లు అన్నాడు. అనేసరికల్లా సరే అమ్మాయి ఓ పోనీలే, అందుకనే తప్పించుకోగలిగాను, లేకపోతేనా అసలు 2 రోజుల నుంచి ఎంత టెన్షన్గా ఉందో నాకు అని ఆ అమ్మాయి చెప్పేస్తోంది. వీడు వింటున్నాడు కామ్గా. మధ్యలో జయంత అంటుంది. ఓహో ఎవడో జయంతుడని నన్ను అనుకుంటోందని అర్థమైంది. సరే వెళ్ళిపోయారు. బాగా తెల్లారేసరికి వీళ్ళు ఒక నది దగ్గరికి చేరారు. ఆ అమ్మాయి అప్పుడు స్పష్టంగా చూసింది, వీడెవడో జయంతుడు కాదు. నిర్ఘాంతపోయింది, ఏం చెయ్యాలో తెలియలే. ఊరి నుంచి బాగా దూరం వచ్చేసారు. ఓ నది వచ్చింది, గుర్రాలు దిగారు. అమ్మాయి బిక్కమొహం వేసింది, ఏం మాట్లాడాలో తెలియటం లేదు. ఈ అబ్బాయి ముందే మితభాషి, వాడు పరిస్థితిని ఆకలింపు చేసుకుంటే కానీ మాట్లాడు, ఏమీ అడగటం లేదు. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ నుంచున్నారు. ఇంతలో కొన్ని పడవలు బయలుదేరినా రండి రండి అని పిలుస్తుంటే ఇతను ఎవరో పిలుస్తున్నారు కదా, ఒక్కడికి మనం ఊరికే పిలిస్తే అంటాం చూడు, ఎవరన్నా మన్నే పిలుస్తున్నారు, 2 అడుగులు పడవ వైపు వేశాడు. వీడు వెళ్ళిపోతున్నాడు అనుకుని ఆ అమ్మాయి కూడా వాడితో పాటు వచ్చేసింది. ఈ అమ్మాయి ప్రవరుడు ఇద్దరు వెళ్ళి పడవ ఎక్కేశారు. ఆ పడవ ఎక్కుతుంటే వీళ్ళ వెనకాల నుంచి ఒక ముసలి బ్రాహ్మణ ఆవిడ ఒక ఆవిడ వచ్చింది. అమ్మ నాకెవ్వరూ లేరు, మీతో పాటు ఉంటా. వీళ్ళు ఏమనుకుంది, ఇద్దరు అమ్మాయి అబ్బాయి యుక్త వయసులో ఉన్న వాళ్ళు కనిపిస్తే సాధారణంగా భార్యాభర్తలు అనుకుంటారు. పైగా వాళ్ళిద్దరూ కలిసి గుర్రాలు దిగారు, కలిసి ఓ వైపుకే వెళ్తున్నారు. జంట జోడని భావిస్తారు కదా. మీతో పాటు ఉంటాను నాయన, అన్నం వండి పెడతాను, నన్ను మీతో ఉంచుకోండి అంది. ఇతను నిశ్శబ్దంగా అమ్మాయి వైపు చూస్తున్నాడు. ఏమంటావని, ఎందుకంటే వీడేమో పురోహితుడి కుమారుడు. ఎస్ ఉండు, నేను నీకు అన్నం పెడతా అనగలిగే శక్తియుక్తులు ఉన్నవాడు కాదు. కానీ ఈ పిల్ల ఉంది కదా, ఇది ఎవరో గట్టిదే, ఎక్కడి నుంచో పైనుంచి దిగింది, గుర్రం వేసుకొచ్చేసింది. పైగా పడుకున్నవాడు ఎవడో తెలియకుండా వాడిని తీసుకొచ్చేసింది. అంటే కొంచెం పర్వాలేదనమాట. ఆ అమ్మాయి ఏమన్నా ఆలోచించుకుందంటే, సరే పోనీ ఇప్పుడు వీడెవడో కూడా నాకు తెలీదు, మనకు తోడు ఒక ముసలమ్మ తోడు ఉంటుంది, ఒక ఆడ తోడు ఉంటే సేఫ్గా ఉంటుంది, సరే నాతో ఉండమంటే ఆ అమ్మాయి మీరు ఎవరు అని అడిగింది. ఈ అబ్బాయికి కూడా తెలుసుకోవాలంది ఏమిటి అని. అప్పుడు ఈవిడ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను ఆ నగరాధిపతి ఫలానా నగరం, ఒక నగరంలోకి వీడు వెళ్ళాడు కదా, నగరాధిపతి కుమార్తెని. ఎంత బాగుందో చూడు,
వాళ్ళ అమ్మాయిని నేను నా క్లాస్మేట్, నేను చిన్నప్పటి నుంచి మంత్రి కుమారుడైన జయంతుడు నేను కలిసి చదువుకున్నాము. ఇప్పుడు ఏమర్థం వచ్చింది, ఈ కుర్రాడే జయంతుడు అని ముసలమ్మకి అర్థమైంది. వాడు చెప్పట్లేదు కదా నేను జయంతుడిని కానని, వాడు చెప్పడు, వీడు జయంతుడు కాదని ఈ అమ్మాయి చెప్పదు. చిన్నప్పటి నుంచి మంత్రి కుమారుడైన జయంతుడు నేను కలిసి చదువుకున్నాం, మేము వివాహం చేసుకోవాలనుకున్నాం. మా నాన్నేమో నన్ను ఇంకో రాజుకు ఇవ్వాలని ఆయన ఉద్దేశము, అందుకని ఇక్కడ ఉండగా మా వివాహం పొసగదని మేమిద్దరం ఎక్కడికైనా పారిపోయి మా జీవితం మేము జీవించాలని భావించాము, బాగా చదువుకున్నాము మేము అని చెప్పి. అప్పుడు వీడికి అర్థమైందన్నమాట, ఓహో వీడు ఆ జయంతుడు అన్నవాడు ఎవడో ఈ అమ్మాయితోటి రావాలి, అక్కడ పడుకుంటానని వాడు చెప్పుంటాడు. వాడు రాలేదు, వీడొచ్చాడు అనమాట. అసలు వాడు రాలా, వీడు వెళ్ళాడు, వీడే వాడు అనుకుంది, అక్కడ ఇంకోటి ఎవడుంటాడు, అందుకని పుచ్చుకొని బయలుదేరేసింది. ఇప్పుడు అంతవరకు వచ్చాక నేను ఫలానా వాడు అనుకుని వచ్చానంటే పరువు పోతుంది, లేనిపోయింది. అందుకని అమ్మాయి మాట్లాడకుండా ఊరుకుంది. ఈ ఎక్కిన పడవలు హేలానగరం చేరినాయి. హేలానగరంలో దిగేశారు. ఆ అమ్మాయి వచ్చేటప్పుడే ధనపు సంచులు పట్టుకొచ్చింది. రాజుగారి అమ్మాయి కదా, నగరాధీశుడు కూతురు, పెద్ద రాజు కాకపోయినా చిన్న రాజైనా రాజుగారి అమ్మాయి. ధనం పట్టుకొచ్చింది. సరే ఏం చేశారు, ఈ భార్యాభర్తగా చలామణి అవుతున్న ఈ ప్రవరుడు, ఈ రాజుగారి కూతురైన కాంచనవల్లి, ఈ అమ్మాయి పేరు కాంచనవల్లి, ఈ ముసలి మామగారు ఎవరు, వీళ్ళకి తోడు దొరికింది కదా, ఈ ముగ్గురు కలిసి ఏం చేశారు, ఒక సత్రాన్ని తీసుకున్నారు వాళ్ళు ఉండటానికి. ఈ ముసలావిడ అన్నం వండి పెడుతుంది, కుర్రాడు ఉంటాడు, అమ్మాయి దారిని అమ్మాయి ఉంటుంది, ఆవిడ వంట చేసి పెడుతుంది. ఆవిడ కూడా వీళ్ళ వ్యవహారం అక్కర్లే, ఏదో విన్నది కదా, ఆయన అమ్మాయి ఏమో రాజుగారి కూతురు, ఈ కుర్రాడేమో దాని మంత్రి గారి కొడుకు, ఆ అమ్మాయి భర్త అని భావించి ఊరుకుంది. అయితే ఏమైంది, వీళ్ళు దిగిన సత్రానికి పక్కనే ఒక పెద్ద రత్నాల వ్యాపారస్తుడి ఇల్లుంది. బయట రత్నాలు పోసి వాళ్ళు చూస్తుంటారనమాట, రత్న పరీక్షకులు. ఇతను బయటికి వెళ్ళి చూసి అక్కడ ఏదో జరుగుతుందని పోయాడు లోపలికి. వెళ్ళేసరికల్లా బోల్డ్ అనే రత్నాలు రాసులు పోస్తున్నాయి. గ్రేడింగ్ చేస్తారు, ముత్యాలు రత్నాలు గ్రేడింగ్ చేస్తారు కదా, ఆ గ్రేడింగ్ అప్పుడు అది బాగుండలేదు ఇది బాగుండలేదు అని కుర్రాడు చెప్పేసరికల్లా అతనికి ఆశ్చర్యం వేసింది. బాబు నీకు తెలుసా అన్నాడు. నాకు తెలుసు, నేను రత్న పరీక్ష నేర్చుకున్నానని చెప్పేసరికల్లా ఆ అబ్బాయి రత్నాల వ్యాపారస్తుడు అన్నాడు, నువ్వు ఏదో ఊరి నుంచి వచ్చావు, నీకు కూడా ఉద్యోగం కావాలి కదా, నా దగ్గర ఉద్యోగం చెయ్యి, రత్న పరీక్ష కావాలి మాకు. వ్యాపారస్తులు బయట దేశాల నుంచి వస్తాయి, మంచిది చెడ్డది సెపరేట్ చేసుకుని కొనుక్కోవాలి, కొని మళ్ళీ వీళ్ళు అమ్మాలి కదా, దాన్ని చక్కగా పదం ఇది పెట్టి, లేదా కొన్ని ఆభరణాల్లో పాలిష్ చేసి ఆభరణాల్లో ఫిక్స్ చేసి అమ్ముకోవాలి. నా దగ్గరే ఈ గ్రేడింగ్కి అంటే పరీక్షకుడుగా ఉండమని ఉంచుకున్నాడు. ఇంతలో ఏమైంది, ఇది హేలానగరం అని చెప్పుకున్నాం కదా, ఈ హేలానగరపు రాజుగారు కందర్పకేతువు, ఇతని పేరు ఇది వరకు విన్నాం, మీకు గుర్తుందో లేదో, వసంతుడి భార్యని ఇక్కడికే తీసుకొచ్చారు. అవును రమ్మగారు కదా, వసంతుడి భార్య, అలాగే రాముడి భార్య కూడా ఇక్కడికే వస్తోంది, రాబోతోంది. సరే, ఈ కందర్పకేతుకి ఒక పెద్ద వ్యాపారస్తుడు ఎవరో బయట దేశం నుంచి ఒక బ్రహ్మాండమైన ఈ సైజు రత్నాన్ని పట్టుకొచ్చాడని, అది రాజుగారు కొనుక్కున్న రత్నం అంటే ఖచ్చితంగా ఖరీదైందే అవుతుందని ప్రతి వాళ్ళు దీని ఖరీదు 30 లక్షలని, కొంతమంది 50 లక్షలని చెప్తున్నారని, ఆ రత్నపు విలువని చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే రండని చాటింపు వచ్చింది ఒకరోజు. వచ్చేసరికల్లా సరే ఈ వ్యాపారస్తుడు అన్నాడు, మన దగ్గర ఉన్న ఈ కుర్రాడు ఉన్నాడు కదా ప్రవరుడు, వీడికి చాలా బాగా తెలుసు, ఇతన్ని తీసుకెళ్తామన్నాడు. తీసుకెళ్లారు. ప్రతి వాళ్ళు 30 లక్షలు 20 లక్షలు 50 లక్షలు ₹1,00,00,000 దాకా ఇచ్చేయచ్చు అని చెప్తున్న ఆ పెద్ద వజ్రాన్ని ఈ కుర్రాడు చూడంగానే, ఇది గుడ్డి గవ్వకి కూడా విలువ చేయదు, ఉట్టి గాజురాయి, కేవలం ఇందులోంచి రంగు మాత్రమే కనపడుతుంది అన్నాడు. అందరు ఆశ్చర్యపోయారు, అదేంటి అంత మాట చెప్పావు, బోళ్ళంత రేటు పెట్టి కొన్నారు రాజుగారంటే, కావాలంటే ఒక ఇనప పలక తెప్పించండి నేను చెప్తానన్నాడు. ఒక పెద్ద ఇనప ఫ్రేమ్ లాంటిది ఐరన్ది తెప్పించారు. ఈ కుర్రాడు రాయి ఇట్లా ఇట్లా ఎగరేసి పాట్ మన దానికేసి కొట్టేసరికి చిన్న చిన్న నువ్వు గింజంత ముక్కలైపోయింది. అది రత్నం పగలదు కదా, అవునండి, గాజురాళ్లే పగిలిపోతాయి, ఇనపది తగిలేసరికల్లా పగిలిపోతుంది. అందరూ ఆశ్చర్యపోయారు, అయ్య బాబోయ్ వీడికి ఎంత తెలివైన వాడు, వస్తువు చూడంగానే చిన్న కుర్రాడు, వీడికి 25 ఏళ్ళు కూడా లేవు, 20కి 25కి మధ్యలో ఉన్న వయసు వాడు ఇంత బాగా చెప్పగలిగాడని రాజుగారు చాలా ఆశ్చర్యపోయి, నువ్వు నా దగ్గర చెయ్యి, వ్యాపారస్తుడి దగ్గర కాదు ఉద్యోగం అని చెప్పి రాజు తన దగ్గర పెట్టుకున్నాడు. అయితే ఇతను మితభాషి, జాగ్రత్తగా మాట్లాడతాడు, అప్పుడప్పుడు మాట్లాడినవి తెలివైన మాటలు. దాంతో ఈ రాజుకి అప్పుడున్న అమాత్యుడు ఒక ఆయన మరణిస్తే రాజుగారు అన్నారు, నువ్వు అమాత్యుడిగా పనిచేయి, నాకు రత్నాల పరీక్ష ఎలాగూ చేస్తావు, అమాత్యుడిగా కూడా పనిచేయమని తన దగ్గర మంత్రిగా నియమించుకున్నాడు ప్రవరుణ్ణి. అంతవరకు సత్రంలో ఉంటున్నటువంటి ప్రవరుడి కుటుంబం అంటే కుటుంబంగా చలామణి అవుతున్నటువంటి ఈ అమ్మాయి, రాజుగారి అమ్మాయి ఉంది కదా, ఆ పనిచేసే ముసలిమామ, వీళ్ళంతా కలిసి మంత్రి గారికి ఇచ్చిన బిల్డింగ్లోకి మారిపోయారు.
కలిసి ఉండటం మొదలుపెట్టారు, ఒకటే చోట ఉన్నారు. అయితే ఈ కందర్పకేతువు ఏం చెప్పాడంటే, నీకు ఒక రహస్యం చెప్పాలోయ్, చాలా కాలం క్రితం నేను ఒక అత్యద్భుతమైన అందగత్తెని సమీప ద్వీపం నుంచి తెప్పించాను. ఆ అమ్మాయి నాతోటి కలవటం లేదంటే పెళ్లి చేసుకుందామని అడిగాను, ఇంకా ఒప్పుకోలేదు. నువ్వు బాగా మాట్లాడతావు కదా, ఒకసారి వెళ్ళి అమ్మాయితో మాట్లాడి ఆ అమ్మాయిని లైన్ చేయమని చెప్పాడు. ఒప్పించమన్నాడు. ఒప్పించమనేసరికల్లా ఇతను వెళ్ళేసరికల్లా ఆ అమ్మాయిని చూస్తే అత్యంత అపురూపమైన సౌందర్యవతి, పైగా వివాహితగా తెలుస్తోంది. ఈ రాజుకి ఏం పని లేదు, ఎవరి పెళ్ళానో తీసుకొచ్చి ఇట్లా చేస్తున్నాడని, అమ్మాయి ఎవరు మీరు, ఎక్కడ వాళ్ళు, ఈ రాజు సరైన వాడు కాదని నాకు అర్థమైంది మిమ్మల్ని చూశాక అని అడిగేసరికల్లా ఆ అమ్మాయి కాస్త ఏడ్చి శోకాలు పెట్టి కథ అంతా చెప్పింది. తన కథ అంతా చెప్పింది. వసంతుడని ఒక రాజకుమారుడు నన్ను వివాహం చేసుకున్నాడు, అతను తన స్నేహితులతో వచ్చాడు, ఒక మర్రి చెట్టు ఎక్కి మా ఊళ్ళోకి వచ్చాడు. చెప్పేసరికల్ ఇతను తెలబోయాడు, అయ్యో వసంతుడు మా రాజకుమారుడే, మేమే కలిసి వచ్చాము, మేము 5గురిలో నేను 3వ వాడిని, అమ్మ నువ్వు కంగారు పడకు, నా స్నేహితుడు వచ్చేందుకు మార్గాన్ని నేను కనిపెడతా, నువ్వు ధైర్యంగా ఉండు, నీ సోదరుడితో ఉన్నానని భావించు, నీ అన్నదమ్ముడే ఇక్కడ ఉన్నాడని భావించు, నువ్వేం భయపడద్దు అన్నాడు. ఏం చేశాడు, ఒక చిత్రకారుని పిలిచి అరే నా బొమ్మ ఇరా అని వేయించుకున్నాడు. తనదొక పిక్చర్ వేయించి ఆ పిక్చర్ని ఈ హేలానగరంలోకి ఎంటర్ అవుతూ ఉండగానే ఉండే ఒక సత్రం దగ్గర తగిలింపించాడు. అక్కడ ఉండే కాపలా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఎవరైనా ఈ చిత్రపటాన్ని శ్రద్ధగా చూస్తే వాళ్ళని నా దగ్గరికి తీసుకురా అని చెప్పి ఏర్పరిచాడు. సరే, క్రమంగా ఏమైంది, వీళ్ళు ఒకచోటే ఉంటున్నారు కదా, ఇది ఏర్పరిచిన తర్వాత ఈ కాంచనవల్లి ఇతనితో పాటు వచ్చిన రాజుగారి అమ్మాయింది కదా, ఆ అమ్మాయి ఏమనుకుందంటే, వీడు చాలా తెలివైన వాడు, బుద్ధిమంతుడుగా ఉన్నాడు, జయంతుడేదో అత్యద్భుతమైన వాడు అనుకుని వాడి కోసం వీడి వెనకాల పడి వచ్చాను, ఇతను బుద్ధిమంతుడు, పైగా ఒక రాజ్యానికి ఇంత క్షణాల్లో మంత్రి అయిపోయిన వీడి సమర్థత ముందు ఇంకా ఎవరు పనికిరారనుకుని ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఈ ముసల్మామ ద్వారా అతన్ని అప్రోచ్ అయ్యి, నన్ను వివాహం చేసుకో, ఎలాగూ నేను నీతోటి వచ్చేసాను, మనం భార్యాభర్తలుగానే చెలామణి అవుతున్నాం, నిజంగానే భార్యాభర్తలు అవుదాము, నాకు చిన్నతనం నుంచి కలిసి పెరగటం వల్ల జయంతుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, భగవంతుడు మా ఇద్దరికి కూర్చలేదు, నీతో జత కలిపాడు, విధివశాత్తు మన ఇద్దరం ఒక చోట చేరాం కాబట్టి వివాహం చేసుకుందామని ప్రపోజ్ చేసింది. సరే, ఇతను ఒప్పుకున్నాడు. అప్పటిదాకా భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు మా పెళ్లి అంటే బాగుండదు కదా, నిశ్శబ్దంగా వాళ్ళ ఇంట్లోనే పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరూ హాయిగా వాళ్ళ దారిని వాళ్ళు ఉండటం మొదలుపెట్టారు. కొంతకాలం తర్వాత ఏం జరిగిందో